హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి కేవలం ఒక 2000 రూపీస్తో ఒక 500 రూపీస్ డైలీ అనేది మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చూద్దాము. అంతేకాకుండా ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం 2 ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వన్ వచ్చేసరికి Vwap ఇండికేటర్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి MACD ఇండికేటర్. సో ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటో గురించి చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చెప్తాను కదా, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్తాను. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి కేవలం ఒక 2000 రూపీస్తో ఒక 500 రూపీస్ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు నేను మీకు చెప్తాను అనమాట. సో మీరు అనొచ్చు, ఒక 2000 రూపీస్తో ఒక 500 రూపీస్ డైలీ ఎర్న్ చేయడం అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30% 40% రిటర్న్స్ రావాలి కదా, మీరు ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీ చెప్తానంటే కాదు ఫ్రెండ్స్. జనరల్ మనం ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్తాను. బట్ ఒక 2000 రూపీస్కి 500 రూపీస్ రావాలంటే చాలా కష్టం కదా అనొచ్చు. సో మన బ్రోకర్స్ అనేవాళ్ళు జీరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, ఎలిస్ బ్రోకింగ్ కానీ, ఇంకా డిఫరెంట్ ఏదైనా బ్రోకర్ మనకి లెవరేజ్ అనేది ఇస్తారు కదా ఫ్రెండ్స్, అంటే మార్జిన్ అనేది ఇస్తారు కదా. సో మనం దీంట్లో మార్జిన్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మార్జిన్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ అనేది చేస్తాము. మార్జిన్ అనేది చాలా రిస్కీ కదా అనొచ్చు. మీరు ఒక 10,000 రూపీస్ లేకపోతే ఒక 20,000 ఒక 30,000 రూపీస్ పెట్టి మార్జిన్ తీసుకుంటే అది చాలా రిస్కీ ఫ్రెండ్స్. బట్ ఒక 2,000 రూపీస్తో మార్జిన్ తీసుకుంటే ఒకవేళ ఏదైనా లాస్ వచ్చినా సరే ఆ 2000లో మనకి చాలా తక్కువ లాస్ అనేది వస్తుంది. సో ఒకవేళ 2000 రూపీస్లో ఒక 500 రూపీస్ పోయినా సరే మనకి తక్కువ లాస్ వస్తుంది. అలా కాకుండా మీరు ఒక 10,000 20,000 30,000 40,000 50,000తో ట్రేడింగ్ చేస్తే మనకు లాస్ వస్తే హ్యూజ్ లాసెస్ వస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఏం చేస్తామంటే ఒక 2000 రూపీస్ తీసుకొని ఒక మన బ్రోకర్స్ అనే వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10x 20x 30x లెవరేజ్ ఇస్తున్నారు కాబట్టి మనం కేవలం ఒక 10x మాత్రమే తీసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఒక 2000 రూపీస్తో ఇంటూ 10x అంటే అప్రాక్సిమేట్లీ 20,000 రూపీస్తో మనం ఏదైతే స్టాక్ తీసుకుంటామో ఆ స్టాక్తో మనం ట్రేడింగ్ అనేది చేస్తాం అనమాట. సో మనం ఏ విధంగా ట్రేడింగ్ చేస్తామో ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో బేసిక్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉంది, ఆ 2000తో మనం ఒక 10x అనేది మార్జిన్ అనేది తీసుకొని మనం ట్రేడింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. కేవలం ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రమే, మీరు పొజిషనల్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ బ్రోకింగ్లో మనం డెలివరీ తీసుకుని కూడా చేయొచ్చు, బట్ అలా తీసుకోకండి. ఎందుకంటే దానికి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కేవలం ఇంట్రాడే పర్పస్ కోసం మన మార్జిన్ అనేది 10x తీసుకుంటాం అనమాట. సో 2000 into 10x అంటే అప్రాక్సిమేట్లీ 20,000. సో ఇప్పుడు ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ మనం తెలుసుకునే ముందు నేను జీరోదా సైట్ అనేది ఓపెన్ చేశాను. దీంట్లో ఏంటంటే నేను బజాజ్ ఫైనాన్స్ షేర్ అనేది తీసుకున్నాను అనమాట. సో బజాజ్ ఫైనాన్స్ స్టార్ట్ అనమాట ఇది. నేను ఇక్కడ మీకు ఎస్టర్డే అంటే 17th ఫ్రైడే జరిగిన మార్కెట్ మీద అప్లై చేసి చూపిస్తాను ఇండికేటర్స్ అనేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత పెట్టుకోవాల్సింది టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు 5 minute టైం ఫ్రేమ్ అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు రాగానే 5 minute టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ స్టడీస్కి వచ్చేసి నేను 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. వన్ వచ్చేసరికి MACD ఇండికేటర్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి Vwap ఇండికేటర్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి MACD ఇండికేటర్ కాబట్టి MACD అని టైప్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక ఇండికేటర్ అనేది వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ 2 lines ఉన్నాయి కదా, ఇది మనకి MACD ఇండికేటర్. నేను ఆల్రెడీ Vwap ప్లస్ MACD ఇండికేటర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు బాగా తెలియాలంటే ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐ బటన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ వీడియో కనుక మీకు చూస్తే అసలు ఈ ఇండికేటర్స్ పక్కాగా ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. నేను ఈ వీడియోలో కేవలం రఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ MACD ఇండికేటర్లో మనకి 2 lines అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బ్లాక్ లైన్ అంటే ఇది MACD లైన్ అనమాట. ఇంకో సెకండ్ లైన్ వచ్చేసరికి ఇది రెడ్ లైన్ అంటే బేసిక్ స్టాండర్డ్ లైన్ అంటారు. సో ఈ 2 ఇండికేటర్స్ ఈ 2 lines ఉన్నాయి కదా, ఈ 2 linesలో ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ అయ్యి కింద పడుతుంటే మార్కెట్ కింద పడుతుంది, అలాగే ఈ స్టాక్ కింద పడుతుందని అర్థం ఫ్రెండ్స్. అలాగే ఎప్పుడైనా సరే ఈ బ్లాక్ లైన్ కనుక రెడ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంటే ఆ స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్తుంది అని మనం ఇండికేట్ అనేది చేస్తుంది అనమాట ఈ MACD ఇండికేటర్. సో MACD అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ ఇండికేటర్ ఫ్రెండ్స్. సో ఇది MACD ఇండికేటర్స్. అలాగే ఇంకో ఇండికేటర్ మనం యూజ్ చేస్తాం కదా, ఇంకోటి వచ్చేసరికి Vwap ఫ్రెండ్స్. Vwap అని మీరు ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. Vwap అని టైప్ చేస్తే మీకు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక రెడ్ లైన్ ఇలా కనబడుతుంది కదా, ఇది Vwap ఇండికేటర్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కనబడుతుంది అనుకుంటాను. సో ఈ Vwap లైన్ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే ఈ Vwap లైన్ కానీ ఏదైనా ఒక క్యాండిల్కి క్రాస్ అయి వెళ్తే ఆ క్యాండిల్ కనుక గ్రీన్ క్యాండిల్ అయ్యింది, అలాగే ఈ Vwap లైన్కి కనుక ఆ క్యాండిల్ పైన క్లోజ్ అయితే మనకి అది మంచి ఇండికేషన్ ఇచ్చినట్టు ఫ్రెండ్స్, అక్కడ బై చేయమని. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైనా ఈ Vwap లైన్ అనేది
ఏదైనా గ్రీన్ క్యాండిల్ని మధ్యలోంచి క్రాస్ అయి వెళ్తుంటే అప్పుడు ఆ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే అక్కడ మనకి ఒక బై సిగ్నల్ అనేది ఇచ్చినట్టు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే MACD కూడా ఈ బ్లాక్ లైన్ అయితే రెడ్ లైన్ క్రాస్ అయి పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ MACD ఇండికేటర్ కూడా మనకి బై సిగ్నల్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్ స్ట్రాటజీ అనమాట. దీంట్లో ఏం లేదు, ఈ వివాప్ లైన్ అనేది ఎప్పుడైనా ఒక గ్రీన్ క్యాండిల్ని క్రాస్ అయి పైకి వెళ్తే గ్రీన్ క్యాండిల్ ఇలా మధ్య నుంచి క్రాస్ అవుతూ ఈ రెడ్ లైన్కి అంటే వివాప్ లైన్కి క్యాండిల్ కనుక పైన క్లోజ్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా ఇది మనకి బై సిగ్నల్ ఇచ్చింది. అక్కడ నుంచి మనం బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో అంతేకాకుండా ఇక్కడ మనకి MACD లైన్ కూడా బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం బై సిగ్నల్ ఇక్కడ కూడా వచ్చినట్టు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 17th జూలై చూస్తున్నాం, అంటే ఫ్రైడే చార్ట్ అనేది చూస్తున్నాం అనమాట. సో ఈ చార్ట్లో మీరు పక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి MACD ఇండికేటర్ ఇచ్చింది మార్నింగ్ 9:15కే. అలాగే ఇక్కడ మనకి ఈ క్యాండిల్ కూడా ఈ వివాప్ లైన్ అనేది మధ్యలోంచి క్రాస్ అయింది. అలాగే వివాప్ లైన్ కి పైన క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం ట్రేడింగ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ చూస్తాం, నెక్స్ట్ క్యాండిల్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇంకా వెయిట్ చేస్తాం, ఆ నెక్స్ట్ క్యాండిల్ అనేది చూస్తాం అనమాట. ఆ నెక్స్ట్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. అలా తీసుకున్న తర్వాత అలా కంటిన్యూస్ గా హోల్డ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు దాకా అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా MACD లైన్ అనేది క్రాస్ అయ్యి కింద పడడానికి ట్రై చేస్తుంటే అప్పుడు దాకా హోల్డ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా క్రాస్ అవుతుంటే అప్పుడు మనం సెల్ చేసేస్తాం, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. సో అక్కడ దాకా మనకి ప్రాఫిట్ అనేది వస్తూనే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడింగ్ అంటే ప్రైస్ రేంజ్ చూసుకుంటే 3240 దగ్గర మనం తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 3285 అంటే అప్రాక్సిమేట్లీ 40 పాయింట్స్ అనేది మనకి వచ్చిందనమాట ఈ బజాజ్ ఫైనాన్స్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈ MACD ఇండికేటర్, అలాగే వివాప్ ఇండికేటర్, అలాగే ఇది బజాజ్ ఫైనాన్స్ చార్ట్కి ఇంకో ఇండికేటర్ కూడా చూపిస్తాను. నేను చెప్పాను కదా ఒక 2000 రూపీస్ పెడితే ఏమవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ తీసుకొచ్చాము, ఇంటూ 10x అంటే 20,000 పెట్టాము బజాజ్ ఫైనాన్స్ మీద. 9 షేర్స్ అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ 20,000తో ఒక 8 షేర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆ 8 షేర్స్ ఇంటూ మీరు తీసుకున్నట్టయితే ఒక 50 పాయింట్స్ వచ్చినట్టయితే 8 షేర్స్ ఇంటూ 50 అంటే 5 8 400 అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ అనేది మీకు వచ్చినట్టు ఫ్రెండ్స్. సో ఇంకా మీరు హోల్డ్ చేసినట్టయితే అది ఇంకా కూడా చార్ట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. బట్ నేను బేసిక్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, 20,000 మీరు 2,000 తీసుకెళ్లారు, 10x మార్జిన్ అనేది తీసుకున్నారు అంటే 20,000 తో ఆ 20,000 పెట్టి ఒక బజాజ్ ఫైనాన్స్ 8 షేర్స్ అనేది తీసుకున్నారు. ఆ 8 షేర్స్ మీరు ఒక 50 పాయింట్స్ అనేది ఇండికేటర్ యూజ్ చేశారు, ఈ MACD ఇండికేటర్ అలాగే వివాప్ లైన్ ఇండికేటర్ యూజ్ చేసి సిగ్నల్ పట్టుకొని ఎంట్రీ అనేది అయ్యారు. ఆ తర్వాత మీరు ప్రాఫిట్ అనేది ఒక 50 పాయింట్స్ తర్వాత తీసుకున్నారు అంటే అప్రాక్సిమేట్లీ మీకు 400 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 400-500 రూపీస్ అనేది వస్తుంది. సో ఇది ఒక షేర్ గురించి. అలాగే ఇంకో చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకో షేర్ వచ్చేసరికి ఇన్ఫాటెల్ లో కూడా చూడండి ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 9:15కే మీరు ఇక్కడ చూడండి వివాప్ MACD ఇండికేటర్ లో బ్లాక్ లైన్ వచ్చేసరికి రెడ్ లైన్ క్రాస్ అయింది. ఇక్కడ మనకి ఏం ఇండికేట్ చేసిందంటే ఇక్కడ బై చేయమని ఇండికేట్ చేసింది. అలాగే మనం ఇక్కడ వివాప్ లైన్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ వివాప్ లైన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఈ వివాప్ లైన్ అనేది గ్రీన్ క్యాండిల్ మధ్యలోంచి వెళ్ళిందనమాట. అంతేకాకుండా ఈ వివాప్ లైన్ కి పైన క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు ట్రేడింగ్ అనేది తీసుకుంటారు. అప్రాక్సిమేట్లీ 194 రూపీస్ దగ్గర నుంచి మీరు ట్రేడింగ్ కనుక తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 1 అవర్లోనే మీకు అది 199-200 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 194 నుంచి 200 అంటే 6 పాయింట్స్ అనేది వచ్చింది అనమాట పర్ షేర్కి. అంటే 3% ప్రాఫిట్ వచ్చింది. సో 3% ప్రాఫిట్ అంటే 6 రూపీస్ అంటే మీరు 20,000 పెట్టారు కాబట్టి 20,000 ఒక 194 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 100 షేర్స్ వస్తాయి అనమాట. సో ఆ 100 షేర్స్ ఇంటూ మీకు ఒక 6 పాయింట్స్ అంటే అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ అనేది మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ 400 నుంచి 500-600 రూపీస్ అనేది మీకు ఈజీగా వస్తాయి అనమాట విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్లోనే. సో ఇది స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీలో మనం వివాప్ లైన్ ఇండికేటర్ అలాగే MACD ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్ట్రాటజీ అనేది చాలా సింపుల్ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్ అలాగే ఆప్షన్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో DEMAT అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ZERODHA వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, అప్స్టాక్ వాళ్ళవి, అలాగే ఎలిస్ బ్లూ వాళ్ళవి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ గ్రూప్లో జాయిన్ అవుతాం అనుకుంటే కనుక ఏదైనా ఒక DEMAT అకౌంట్ లింక్ అనేది క్లిక్ చేసి మీరు కనుక DEMAT అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే కనుక మీకు ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months అనేది ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక DEMAT అకౌంట్ ఓపెన్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది లింక్స్ కూడా కింద ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లింక్స్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ ఏదైతే DEMAT అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ లాగిన్ ఐడి కనుక నాకు ఇచ్చినట్టయితే మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months అనేది ఫ్రీ ఎంట్రీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, కేవలం ఒక 2000తో
బ్రోకరేజ్ వాళ్ళు ఇచ్చే లెవరేజ్ ఒక 10x తీసుకొని, అంటే మార్జిన్ ఒక 10x తీసుకొని 20,000తో మనం వివాప్ ఇండికేటర్ అలాగే MACD ఇండికేటర్ రెండు కూడా యూజ్ చేసి మనం ట్రేడింగ్ అనేది చేసినట్టయితే మనకి ప్రాఫిట్ అనేది అప్రాక్సిమేట్లీ 400, 500, 600 రూపీస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మీరు డైలీ కూడా ఎర్న్ చేయొచ్చు కేవలం 2000తోనే. బట్ ఒకవేళ లాస్ వస్తే ఏం చేస్తారు అంటే మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ అనేది మనం కింద పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇన్ఫ్రాడే షేర్ తీసుకున్నట్టయితే 194 దగ్గర మనం బై చేసాం కాబట్టి ఒక 4 to 5 పాయింట్స్ అనేది అంటే 189 అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ బ్యాడ్గా అయింది వివాప్ ఇండికేటర్ ఒకవేళ అంటే అది అప్రాక్సిమేట్లీ 10 టైమ్స్లో 8 టైమ్స్ బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ 4 to 5 పాయింట్స్ అనేది కిందకు వస్తే మనకు టచ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 పాయింట్స్ టచ్ అయినట్టయితే మనకి ఒక 200 రూపీస్, 300 రూపీస్, 400 రూపీస్ అనేది లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ 20,000, 30,000 పెట్టి ట్రేడ్ చేసే కన్నా కేవలం ఒక 2,000తో మనం రిస్క్ తీసుకొని మార్జిన్ తీసుకొని ఒక 400, 500 రూపీస్, 600 రూపీస్ ఎవ్రీడే కూడా గెయిన్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అనేది లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.